హరి ఓం. ఆధ్యాత్మిక మిత్రులారా, మనం వేదకాలం నాటి పరిస్థితులను మననం చేసుకుంటూ ఉన్నాం. అనేక విషయాల గురించి తెలుసుకుంటూ ముందుకు వెడుతున్నాం. ఈనాడు వర్ణ వ్యవస్థ గురించి మనం కొంత మననం చేసుకుందాం. వర్ణాశ్రమ ధర్మం ఆర్య సంస్కృతి యొక్క మూలం. శృతులు, స్మృతులు వీటి యొక్క నియమాలను, చాతుర్వర్ణాల యొక్క నియమాలను వ్యవస్థీకరించాయి. ఏ జాతులైతే ఈ నియమాల్ని పాటించవో వారిని దస్యులు అనేవారు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులను ద్విజులు అనేవారు. అయితే స్మృతులు చాతుర్వర్ణాలకి కూడా కొన్నిటిని సమానంగా చెప్పినటువంటి కొన్ని విధులు ఉన్నాయి. అవి ఏంటంటే సత్యము, అహింస, దానము, దయ, వివాహము, ఋతుకాలంలో భార్యతో సంగమించడము, ప్రియభాషణ, ఇటువంటి కొన్ని నియమాలను చాతుర్వర్ణాలకి సమానంగా ఈ స్మృతులు చెప్పినాయి. అయితే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యుల యొక్క పుత్రులు కానీ ఆ కుటుంబంలో, ఆ కులంలో జన్మించిన వారు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు అవుతారని ఏ ధర్మశాస్త్రము కూడా వివరించలేదు. ఎవరైనా సరే ఆ కులంలో ఆ వర్ణంలో జన్మించిన వారు, బ్రాహ్మణ వర్ణంలో జన్మించిన వారు ఆ యోగ్యత ఉంటేనే వారికి ఉపనయనం చేసి గురువులు విద్యాధ్యయనం చేసేవారు. వాళ్ళు ఆ నియమాలను పాటించకుండా దస్యులుగా మారితే వారికి శూద్రులుగా మారిపోయేవారు వాళ్ళు. కానీ నియమాలన్నింటినీ పాటిస్తున్నటువంటి వారు ఏ జాతి వారైనా సరే వారు బ్రాహ్మణత్వాన్ని సాధించగలుగుతారు. మనం సత్యకామ జాబాల గురించి చెప్పుకుంటూ ఈ విషయాలను చూసుకున్నాం. సత్యకామ జాబాల ఎక్కడ పుట్టినా అతనికి బ్రాహ్మణత్వానికి ఉన్నటువంటి లక్షణాలు ఉన్నాయి కాబట్టి అతనికి గురువు ఆ విద్యను అందించాడు. ఈ విధంగా ఒక్కొక్క వర్ణానికి ఒక్కొక్క రకమైనటువంటి విధానాన్ని నిర్మించడం ద్వారా ఈ చాతుర్వర్ణ వ్యవస్థ చక్కగా నడుస్తూ ఉండేది. శృతులు బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులకు కొన్ని ధర్మములను విధించారు. సుస్వరంతో వేదాన్ని పఠించే వారు బ్రాహ్మణులు. వారు మితవ్యయంతో తన జీవన విధానాన్ని కొనసాగించాలని చెప్పారు. ఎందుకంటే ఆదాయం వల్ల వారి జీవన విధానంలో మార్పులు వస్తాయి. అందుకోసమని వారు మితవ్యయంతో పరిమితంగా, ఎంత నిరాడంబరంగా జీవిస్తే అంత ఉన్నతమైన బ్రాహ్మణ దేవత అవుతాడని వారి యొక్క భావన. ఆ సంస్కారాలు ఉన్నటువంటి వారికి రాజగురువుగా ఉండే అధికారము, న్యాయాధిపతిగా ఉండేటటువంటి సంస్కారము, అంతేకాకుండా ఒక దేవాలయానికి ధర్మకర్తగా ఉండడానికి, రాజదూతగా వెళ్ళి రాజకార్యాలు నిర్వహించడానికి ఆ నియమనిష్టలు ఉన్నటువంటి బ్రాహ్మణులకే ఆ అర్హత ఉంటుంది. అంతేకాకుండా వారు సాత్విక ఆహారం తీసుకుంటారు కాబట్టి వారి వాక్కు సున్నితంగా ఉంటుంది. అంతేకాకుండా వారి నోట కటు శబ్దాలు రావు. దానివల్ల ఈ కార్యక్రమాలు చేయడానికి వారికి అర్హత ఉంటుందని బ్రాహ్మణులకు ఆ కార్యక్రమాలు నిర్వహించారు. అయితే
అటువంటి వారు ఏదైనా తప్పు చేస్తే మాత్రం వారికి చాలా పెద్ద శిక్ష ఉంటుంది. ఈ తతిమ జాతులకి కన్నా వీరికి తప్పు చేస్తే ఎక్కువ శిక్ష ఉంటుంది. ఈ విధంగా బ్రాహ్మణుల యొక్క నియమాలను ఏర్పాటు చేశారు. ఇక క్షత్రియుడు క్షేత్రం అనేటటువంటి తన దేహాన్ని, తన శక్తియుక్తుల్ని, వేద అనుష్ఠానాన్ని, వీటన్నిటినీ కూడా సమాజ హితం కోసం ఉపయోగించాలి. సమాజ హితం కోసం ఉపయోగించేవాడే క్షత్రియుడు. అంతేకాక ఆ యోగ్యత ఉన్నవాడిని రాజుగా చేసేవారు ఆనాటి ఋషులు. ప్రజల అభిప్రాయానికి భిన్నంగా రాజు ప్రవర్తించడానికి వీల్లేదు. అందుకోసమే రాముడు ఏ తప్పు చేయనటువంటి సీతని త్యాగం చేయవలసిన పరిస్థితి వచ్చింది. ఈ రకంగా క్షత్రియుల యొక్క ధర్మాల్ని నిర్వర్తించారు. ఇక వైశ్యులు ఆనాడు వ్యవసాయాన్ని, వాణిజ్యాన్ని, వీటన్నిటినీ చేసేవారు. జ్ఞాన సంబంధమైన పనిని చేసేది ఒకరైతే, శక్తి ద్వారా చేసే పనులు నిర్వహించేది మరొకరైతే, ఆహార సేకరణ కోసం అన్ని కార్యాలను చేసేది వైశ్యులే. ఈ వైశ్యులు తమ ధర్మాలతో పాటు అనేక విద్యలను నేర్చుకునేవారు. ఆనాడు వ్యవసాయాన్ని చేసేవారు వైశ్యులే చేసేవారు. వారు కనుక ఆ పశుపాలనను కానీ వ్యవసాయాన్ని కానీ చేస్తే ఎక్కువ పంటని, ఎక్కువ పాల దిగుబడిని, వీటన్నిటినీ కూడా సాధించేవారు. వారు వైశ్యులకి చాలా సహనం ఉంటుంది. ఎంత సహనం అంటే వారు తమ కోసం చాలా తక్కువ ఖర్చుతో వారు జీవిస్తారు. కానీ ఏదన్నా అవసరం వచ్చిన పని ఉంటే సముపార్జించినటువంటి ధనాన్ని ఆ మంచి కార్యాలకి గొప్పగా వినియోగిస్తారు. ఇది వారి యొక్క లక్షణాన్ని గుర్తించి ఈ రకంగా ఆనాటి వ్యవస్థ వారికి ఈ నియమాలను ఏర్పాటు చేసింది. ఇక అంతేకాకుండా వాణిజ్యంలో అనేక ప్రాంతాలకు వెళ్ళి అనేక ప్రాంతాలలో దొరికేటటువంటి వస్తువులు ఇక్కడికి తీసుకురావడం, ఇక్కడ పండిన వస్తువుల్ని అనేక ప్రాంతాలకు పంపడం ద్వారా వీళ్ళు ఆహారాన్ని అనేక ప్రాంతాలకు అందించేటటువంటి కార్యక్రమాన్ని కూడా వీళ్ళు చేపట్టేవారు. ఈ రకంగా సమాజంలో ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన కార్యక్రమాన్ని తీసుకుంటూ మొత్తం సమాజానికి కావలసినటువంటి ప్రతి పనిని నిర్వహించేవారు. ఇక సామాన్య విద్యను అభ్యసించిన వారిని శూద్రులు అనేవారు. వారు ఈ బ్రహ్మ, క్షత్రియ, వైశ్యులకు సహాయకులుగా పనిచేసేవారు. వారింట్లో వారి పిల్లల్లాగే ఉంటూ వారు తినే ఆహారాన్ని తింటూ వారికి అనుగుణంగా సత్యమును, ప్రేమను, క్షమ, దయాగుణాలను పొందేటట్లుగా వారికి సేవలు చేస్తూ ఈ సమాజ వికాసానికి పూర్తిగా సహకరించేవారు. ఈ రకంగా ఈ బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు తమ తమ కార్యాలను నిర్వర్తించడం ద్వారా పూర్తిగా సమాజ అభివృద్ధికి వీళ్ళు నలుగురు కూడా పాటుపడేవారు. ఈ నలుగురు ప్రతి ఒక్కరిలోనూ ఉంటారు. ఇవి కులాలు కాదు. మనం ఏదన్నా ఒక దైవ కార్యంతో ఉన్నప్పుడు, దైవ కార్యాన్ని నిర్వహించేటప్పుడు, ఒక దివ్య మంత్రోచ్చారణ చేసేటప్పుడు మనమందరం బ్రాహ్మణులమే. మనం శక్తితో ఏదైనా పని చేస్తూ దానివల్ల ఇతరులందరికీ కూడా మేలు జరిగేటట్టు చేసిన సమయంలో మనందరం క్షత్రియులమే. అలాగే అనేక విషయాల్ని నేర్చుకుంటూ, అనేక మందికి సహాయపడుతూ, అనేక మంది నుండి మనం జ్ఞానాన్ని సంపాదిస్తూ వ్యవహరించేటప్పుడు మనం అందరం వైశ్యులమే.
మనం ఇంటి దగ్గర మొక్కలకి పనిచేసిన, గృహానికి పనిచేసిన, సాటివారికి సేవ చేసిన, ఏ విధమైనటువంటి చర్యలు చేసినా ఆ సమయంలో మనం శూద్రులమే. ఇవన్నీ కూడా ఒక మనిషి, ఒక సమాజం అనుకుంటే ఆ సమాజానికి కావలసిన పనులని ఈ చాతుర్వర్ణాలు నిర్వహించేవి. అయితే ఈ వర్ణ వ్యవస్థలో అనేక మార్పులు వస్తూ ఉన్నాయి. ఈ మార్పులు వస్తూ ఈ రకంగా ఎన్నో రకాలైనటువంటి మార్పులు జరుగుతూ ఉండేవి. ఇది ఆనాటి ఈ వర్ణ వ్యవస్థ యొక్క ఉపయోగం. దీనివల్ల ఈ సమాజం అభివృద్ధి చెంది ముందుకు వెళ్ళడం కోసం ఇది చేసేది. మనం చూసాం కొన్ని సమయాల్లో వేణుని లాంటి వాడి తప్పుడు పనుల వల్ల వాడు శిక్షింపబడ్డాడు. సత్యకామ జాబాల వంటి సాధారణమైన వ్యక్తులు మహోన్నతమైనటువంటి బ్రహ్మజ్ఞానులుగా ఎదగడం కూడా జరిగింది. ఇది ఆనాటి వ్యవస్థ గురించి సంక్షిప్తంగా కేవలం అవగాహన కోసమే చెప్పుకోవడం తప్ప ఇది సంపూర్ణమైన జ్ఞానం కాదు. మనకి ఆనాటి కాలం యొక్క విధానాల్ని గుర్తు చేసుకోవడం కోసం మాత్రమే వీటిని చెప్పుకోవడం జరిగింది. సాధక మిత్రులారా, మనం ఇంతవరకు ఈ చాతుర్వర్ణ వ్యవస్థ గురించి చెప్పుకుంటూ వస్తున్నాం. అయితే దీనివల్ల సమాజంలో కొన్ని ఇబ్బందులు కూడా ఏర్పడ్డాయి. నైమిసారణ్య సంగోష్ఠి తర్వాత ఈ స్మృతులను వీటిలో ఉండేటటువంటి నీతులన్నిటినీ కూడాను పురాణాలుగా మార్చి చెప్పడం మొదలైంది. దానితోటి వేదాధ్యయనం కుంటుపడింది. అంతేకాక రామాయణ, భారత, భాగవతాలతో పాటు ఈ గ్రంథాలు చదివితే చాలనేటటువంటి వాదన కూడా మొదలైంది. ఇక భగవద్గీత ఎప్పుడైతే వచ్చిందో, సర్వవేదసారమైన భగవద్గీతను అధ్యయనం చేస్తే చాలనే మాట ఎప్పుడైతే వచ్చిందో, అక్కడి నుంచి పండితుల్లో కూడా చాలా వరకు వేదాధ్యయనం పట్ల కొంచెం నిర్లిప్త భావం ఏర్పడింది. అందువల్ల మనం ఈ మూలాలకి కాస్త దూరం అయ్యాం. అంతేకాకుండా వేదాధ్యయనాన్ని పాటించకపోయినా ఏ కులంలో పుట్టిన వాళ్ళు ఆ కులం వాళ్ళుగా, బ్రాహ్మణ కులంలో ఉన్నవాళ్ళు బ్రాహ్మణులుగా, క్షత్రియ కులంలో ఉన్నవాళ్ళు క్షత్రియులుగా, వైశ్య కులంలో ఉన్నవాళ్ళు వైశ్యులుగా ఎప్పుడైతే గుర్తింపబడుతూ వచ్చారో వారు కూడా ఈ అనుష్ఠానానికి దూరం అయ్యారు. పూర్వకాలంలో ఇటువంటి వాళ్ళని దస్యులు అనేవారు. కానీ ఈనాడు వారిని అదే గౌరవం ఎప్పుడైతే లభిస్తుందో వీరు వాటిని ఆచరించడంలో నిర్లిప్త భావం చూపించడం ప్రారంభించారు. అయితే ఇతర వర్ణాల్లో అన్ని యోగ్యతలో ఉన్నటువంటి వారిని మాత్రం బ్రాహ్మణులుగా గుర్తించడం అనేది లేకుండా పోయింది. దానితో ఈ సమాజంలోని కొన్ని వర్గాల మధ్య ఒక రకమైనటువంటి వైషమ్యాలు ఏర్పడ్డాయి. మేము అన్నిట్లోనూ ఉన్నతంగా ఉన్నా, మమ్మల్ని గుర్తించటం లేదు అనే భావన ఏర్పాటైంది. ఈ బ్రాహ్మణులు క్షత్రియులను రాజులుగా చేసి మమ్మల్ని అవమానపరిచారనేటటువంటి భావం ఏర్పడింది. ఎప్పుడైతే విదేశీ మతాలు ఇక్కడ పరిపాలనలోకి వచ్చాయో వీటిని ఇంకా బలపడేటట్టుగా వాళ్ళు దీన్ని ప్రచారంలో వాడుకునేవారు. కానీ ప్రాచీన కాలంలో అలాగేం ఉండేది కాదు. ఒక రాజు ఏదైనా ఒక ఆశ్రమాన్ని కానీ ఒక విద్యాలయాన్ని కానీ ఏర్పాటు చేస్తే అన్ని రకాల సహాయాలు చేసేవాడు. కానీ దాని మీద అధికారం తను ఉంచుకునేవాడు కాదు. దానికి ఒక బ్రాహ్మణుని కానీ ఒక ఋషిని కానీ దాని యొక్క పూర్తి అధికారం అతనికి ఇచ్చి తను
వాటికి కావలసిన వనరులను మాత్రమే సమకూర్చేవాడు. ఈ రకంగా మధ్యలో వచ్చినటువంటి కొన్ని మార్పుల వల్ల ఈ సమాజంలో అనేకమైనటువంటి ఈ వర్ణ వ్యవస్థ మీద ఒక చెడు భావన ఏర్పడింది. వాటిని ఇవన్నీ లేకుండా మన పిల్లలకి మనం వీటిని సున్నితంగా చెప్పుకోవడానికి అనువుగానే అతి సామాన్య జ్ఞానంతో పరిమితమైన పదాలతో చిన్నపిల్లలకు అర్థమయ్యేటటువంటి కథలుగా ఈ విషయాన్ని చెప్పుకోవడం జరుగుతుంది. హరి ఓం తత్సత్.